ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణకు చెందిన మరొక కీలక నేత మృతి చెందినట్లు సమాచారం. కేంద్ర కమిటీతో పాటు రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఉన్న మావోయిస్టు నేత మృతి చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య అక్కడ భీకర ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన మరో నక్సల్స్ నాయకుడు హతమైనట్లు చెబుతున్నారు. AK-47తో పాటు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత నెల 21న బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దు అబూజుమడ్లో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా మరో కీలక నేత హతం కావడంతో మావోయిస్టులకు పెద్ద షాక్ తగిలినట్లు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఏదైతే మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఓ మావోయిస్ట్ పార్టీ కేంద్ర అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి మరొక ముందే నిన్న అయినటువంటి ఎన్కౌంటర్ లో మరో కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. అది జరిగిన 24 గంటల వ్యవధిలోనే మరో కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి భాస్కర్ ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. అతనిపై దాదాపు 25 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారికంగా మాత్రం ప్రకటించిన పరిస్థితి లేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజాపూర్ లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతాల్లో మొత్తం కూడా మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో అందుకున్నటువంటి కేంద్ర బలగాలు అయితే తెల్లవారుజాము నుంచి కూడా అటవీ ప్రాంతం మొత్తం కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు కంటపట్టతో భద్రతా బలగాలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలంటూ కూడా హెచ్చరించినప్పటికీ కూడా భద్రతా బలగాలపై మావోయిస్టులు దాడి దిగారు. ఈ క్రమంలోనే ప్రతి దాడిగా అయితే బలగాలు కూడా మావోయిస్టులపై అయితే కాల్పులు జరపడంతో అయితే కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి భాస్కర్ కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లయితే సమాచారం. అంతేకాకుండా ఈ ఎన్కౌంటర్ లో కూడా మరి కొందరు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు కూడా సమాచారం ఉంటుంది. అయితే ఘటనా స్థలంలో ఇప్పటికే AK-47 పలు ఆయుధాలతో మందుగుండు సామగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుసు. ఏదేమైనా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టుల అగ్రనేత నంబాల కేశవరావు, నిన్న సుధాకర్ తో పాటు ఈ రోజు భాస్కర్ మృతితో అయితే మావోయిస్ట్ పార్టీకి అయితే ఇప్పటికే తీర నష్టం వాటిల్లిందని చెప్పాలి. ఇప్పటికే ఆపరేషన్ కగార్ తో అయితే 20,000 మంది పైగా అయితే భద్రతా బలగాలు అయితే ఈ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. గత నెల నుంచి కూడా ఈ కర్రెగుట్ట ప్రాంతాన్ని కూడా వేలాది మంది అయితే CRPF జవాన్లతో పాటు ఛత్తీస్గఢ్ బస్తర్ ఫైటర్స్ తో సహా భారీగా కుమ్మి నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 10ల సంఖ్యలో కూడా ఈ మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. మావోయిస్టులకు కీలక నేత హిట్మా కోసం అయితే ఇప్పటికే ఆపరేషన్ హిట్మా అంటూ కూడా ఈ పోలీసు బలగాలు అయితే ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ 2024 నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు 500లకు పైగా అయితే మావోయిస్టులు అయితే ఈ భద్రతా బలగాలకి ఇటు మావోయిస్టులు జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే 2026 మార్చి వరకు కూడా మావోయిస్టులని రాష్ట్రంగా చేస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన పరిస్థితి ఉంది. మొన్న బసవరాజు, నిన్న సుధాకర్, ఈ రోజు మరో కీలక మృతి చెందిన అయితే ఎన్కౌంటర్ లో మావోయిస్టుకి అయితే దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఎన్కౌంటర్ తో అయితే బీజాపూర్ కావచ్చు, ఈ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో నివసించేటువంటి గిరిజన గ్రామాలు అయితే హడలెత్తిపోతున్న పరిస్థితి. మరో ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో ప్రాణాల్లో కుప్పెట్లో బతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, రైట్, థాంక్యూ తిరుపతిరావు.